అఖిల భారత యువజన విభాగం గురించి మనం మాట్లాడుకోవాల్సింది. ఒక అధ్యక్షుడు షోలాపూర్ లో ఉంటాడండి. ఆ అధ్యక్షుడికి చాలా దృఢ సంకల్పం ఉంది, రాజకీయ సంకల్పం ఉంది, ఎంతో మంది యువకులను ఆదుకోవాలన్న కృత నిశ్చయం ఉంది. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఆ యువజన విభాగానికి ఉందా ఈ దాతృత్వం, ఈ శక్తి? అలా ఉన్నట్టయితే, అలా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఈ ఖమ్మం దాకా, ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొదలు పెడితే ఈ వరంగల్ జిల్లా దాకా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో యువజన విభాగం అధ్యక్షులు ఉండాలి. ఆ యువజన విభాగం జిల్లా అధ్యక్షులకు జిల్లా కార్యవర్గం ఉండాలి. ఆ గ్రామ సంబంధించిన కమిటీలు ఉండాలి. ఎన్ని జిల్లాలలో ఎన్ని గ్రామాలలో ఈ కమిటీలు నిర్వహించారో చెప్పే దమ్ము ఈ యువజన విభాగం నాయకులకు ఉందా అని నేను ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఈ నేతయాత్ర సందర్భంగా మీరు ఆ యువకులకు మీరేమైనా భరోసా కల్పించగలరా అని ఈ సందర్భంగా పెద్దన్నలు నేను పాదాభివందనం చేసి కోరుకుంటున్నానండి. ఎందుకంటే కరీంనగర్ లో ఉంది కొంతమంది, కుమరం భీం జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, నల్లగొండ లాంటి జిల్లాలలో యువత నిర్వీర్యం అయిపోతుంది. యువశక్తి నిర్వీర్యం అయిపోతుంది. ఇక్కడ ఉన్న అధ్యక్షులు కేవలం క్యాలెండర్ల కోసమే, దుబ్బాక లాంటి, సిద్దిపేట లాంటి, మెదక్ లాంటి జిల్లాలలో యువజన విభాగం అధ్యక్షులు కేవలం క్యాలెండర్ల కోసమే పరిమితం అవుతున్నారే కానీ అక్కడ స్థానికంగా యువజన విభాగం ఏర్పాటు చేసి గ్రామాన తిరిగి యువకులను సేకరించి మీకోసం పనిచేసి ఈ కుల సంఘం ఉంది, మిమ్మల్ని ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు ఈ యువశక్తి ఉందని అక్కడ స్థానికంగా ఉన్న పేద పద్మశాలీలకు మీరు ఏమైనా ధైర్యంగా కల్పించగలగారా? అలా కల్పించేందుకు చేయండి సార్ మీరు ధైర్య యాత్రలు. మా నేత బతుకులను బాగు చేసేందుకు చేయండి సార్ బతుకుల యాత్రలు, చేనేత యాత్రలు. కానీ మీ రాజకీయాల కోసం కాదు సార్ మా యాత్రలు చేయాల్సింది, మా బతుకుల కోసం. మా కుల సంఘం పేర్లు చెప్పుకుంటూ, మా కుల సంఘం చైతన్యం కోసం అంటూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎంతో మంది పెద్దన్నలు ఈ వృద్ధ నాయకులు కోట్లలో వసూలు చేశారంట అండి. మరి అటువంటి అంశాలను కూడా మీరు బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానండి, వేడుకుంటున్నానండి. ఈ సమాజంలో ఈ గుసగుసలు అనే అంశాన్ని నేను లేవనెత్తుతున్నానే కానీ నా ఒక్కడి నిర్ణయం కాదు అని మీరు తెలుసుకొని ఈ యాత్రల సందర్భంగా మీరు ప్రతి ప్రాంతంలో సందర్శిస్తారట, ప్రతి ప్రాంతాన్ని చైతన్యవంతం చేస్తారట. ఆ ప్రాంతంలో జరిగే అన్యాయాలపైన మీరు గళమెత్తాలని సందర్భంగా మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ సవినయంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.